హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు అనేక దినపత్రికల్లో గ్యాదర్ చేసి విద్యా ఉద్యోగానికి సంబంధించిన వార్తలను అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ను మా ఛానల్కు అందించండి. ఇక ఈరోజు వచ్చిన అప్డేట్ ఏమున్నాయనే విషయాన్ని తెలుసుకున్నట్లయితే ఫస్ట్ అప్డేట్ చూసుకుందాం. కొలువు ఆశలు ఆవిరి, ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో భారీగా తగ్గిన ప్లేస్మెంట్లు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 4వ వంతు కూడా లేవు. ఎన్ఐటి వరంగల్లో నీరుడు 95% ప్రాంగణ నియామకాలు చేపట్టడం జరిగింది. ఈ ఏడాది 40%, ఐఐటి హైదరాబాద్లో 50% లోపే. ఉస్మానియా, జేఎన్టీయు ఇతర వర్సిటీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కొలువుల ఆశలు ఆవిరైనట్లు ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. విద్యా సంస్థల్లో భారీగా తగ్గిన ప్లేస్మెంట్లు అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే 3-6 తరగతుల పాఠ్య పుస్తకాలు మార్పులు చేస్తూ ఎన్సీఈఆర్టీ గురువారం ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. 3-6 తరగతులకు సంబంధించి కొత్త సిలబస్తో పాటు పాఠ్య పుస్తకాల తేదీలను కూడా ఈ యొక్క సంస్థ ప్రకటించడం జరిగింది. 3వ తరగతి పాఠ్య పుస్తకాలు ఈ నెల చివరి వారం నాటికి, 6వ తరగతి పుస్తకాలు మే మధ్యకాలం నాటికి అందుబాటులో ఉంటాయని తెలపడం జరిగింది. అలాగే 1, 2, 7, 8, 10, 12 తరగతులకు సంబంధించి 2023-24 ఎడిషన్స్ పుస్తకాలు దేశవ్యాప్తంగా 1.21 కోట్ల కాపీలు విడుదల చేసినట్లు తెలిపింది. మరోవైపు చూసుకున్నట్లయితే మారిన కరికులంకు అనుగుణంగా 6వ తరగతి విద్యార్థులను ప్రిపేర్ చేయడానికి వీలుగా ఉపాధ్యాయుల కోసం ఈ తరగతికి సంబంధించిన బ్రిడ్జ్ కోర్సులను ఎన్సీఈఆర్టీ పోర్టల్లో అందుబాటులో ఉంచినట్లు ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. 3-6 తరగతులకు సంబంధించి కొత్త సిలబస్తో కూడిన పుస్తకాలను విడుదల చేయనున్నది జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే అగ్ని ప్రైమ్ క్షిపణి ప్రయోగం సక్సెస్ అంటూ మరొక వార్తనైతే ఇవ్వడం జరిగింది. దేశ రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక ముందడుగు వేయడం జరిగింది. అణ్వాయుధ సామర్థ్యం కలిగిన కొత్త తరం బాలిస్టిక్ క్షిపణి అగ్ని ప్రైమ్ను భారత్ విజయవంతంగా పరీక్షించడం జరిగింది. ఒడిషా తీరంలోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి బుధవారం రాత్రి 7 గంటల సమయంలో ఈ ప్రయోగం చేపట్టినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించడం జరిగింది. పరీక్ష సందర్భంగా కౌంట్డౌన్ నౌకలతో సహా వివిధ ప్రదేశాల్లో మోహరించిన అనేక సెన్సార్ల ద్వారా సేకరించిన డేటా ఆధారంగా అగ్నిప్రైమ్ ధ్వని విశ్వసనీయ పనితీరును ధృవీకరించి అన్ని లక్ష్యాలను పూర్తి చేసిందని రక్షణ శాఖ పేర్కొనడం జరిగింది. దీని యొక్క రేంజ్ చూసుకున్నట్లయితే 1000 నుంచి 2000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఇది ఛేదించగలదు. మిజైల్ను స్ట్రాటజిస్ట్ ఫోరెన్సిక్ కమాండ్, రక్షణ రంగ పరిశోధనా సంస్థ, అలాగే అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ కలిసి ఈ ప్రయోగాన్ని పరీక్షించడం జరిగింది. అగ్నిప్రైమ్ క్షిపణి ప్రయోగం సక్సెస్ అంటూ ఒక వార్తనైతే రావడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్ట్కు సంబంధించిన పరీక్ష ఈ నెల 7న నిర్వహించనున్నట్లు డైరెక్టర్ శ్రీనివాసాచారి తెలపడం జరిగింది. ఈ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు 6వ తరగతికి, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు 6వ తరగతి నుంచి 10వ తరగతులలో ప్రవేశాలకు ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. తెలంగాణ మోడల్ స్కూల్ అధికార వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించడం జరిగింది. ఈ పరీక్షకు మొత్తం 62,983 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలపడం జరిగింది. దీనికి సంబంధించిన హాల్ టికెట్లు telanggana.cgg.gov.in వెబ్సైట్లో సంప్రదించాలని ఒక ప్రకటన తెలపడం జరిగింది. 7న మోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్ట్కు సంబంధించి వార్తనైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే వెబ్సైట్లో ఏఈ పరీక్ష తుదిక్కి అంటూ మరొక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో అసిస్టెంట్ ఇంజనీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్స్ అండ్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి గత సంవత్సరం నిర్వహించిన రాత పరీక్షకు సంబంధించిన తుది కీలను విడుదల చేసినట్లు టీఎస్పీఎస్సీ తెలపడం జరిగింది. ఫైనల్కి రెస్పాన్స్ షీట్ల అధికార వెబ్సైట్లో పొందుపరిచినట్లు టీఎస్పీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ తెలపడం జరిగింది. దీనికి సంబంధించి ఈ వెబ్సైట్లో ఏఈ పరీక్ష తుది కీలను అలాగే రెస్పాన్స్ షీట్లను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే
నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గురువారం నాటికి టెట్కు 85,412 దరఖాస్తులు అయితే రావడం జరిగింది. పేపర్ 1కు సంబంధించి 34,174, పేపర్ 2కు సంబంధించి 51,238 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలపడం జరిగింది. ఇప్పటి వరకు టెట్కు 85,412 దరఖాస్తులు అయితే అందినట్లు ఒక ప్రకటనలు అయితే విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో SA2 పరీక్షలు వాయిదా. రాష్ట్రంలో 1 నుంచి 9వ తరగతి చదివే విద్యార్థులకు నిర్వహించే SA2 పరీక్షలు వాయిదా వేస్తూ పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షలు 8 నుంచి 20 వరకు జరగాల్సి ఉండగా దీనిని రంజాన్, ఉగాది పండగలు ఉన్నందువలన ఈ పరీక్షలను 15 నుంచి 22 వరకు నిర్వహించాలని కొత్త షెడ్యూల్ను అయితే విడుదల చేయడం జరిగింది. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలను ఈ నెల 23న విడుదల చేస్తామని విద్యాశాఖ పేర్కొనడం జరిగింది. ఇది ఈరోజు వచ్చిన వివిధ న్యూస్ పేపర్లోని ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మా ఛానల్కు సపోర్ట్ని అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.